హాయ్ వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఇప్పుడు యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న అప్పలమ్మ ఇంటి దగ్గర ఉన్నాం. కళకు వయసు అడ్డం కాదు, వారి వృత్తి అడ్డం కాదు, వారి యొక్క పరిసరాలు కానీ అస్సలు అడ్డం కావు. ఇదే విషయాన్ని రుజువు చేసింది 70 ఏళ్ల మత్స్యకార వృద్ధ మహిళ కర్రి అప్పలమ్మ. శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం పెద్ద కర్రివానిపాలెం గ్రామానికి చెందిన అప్పలమ్మ సమీప గ్రామాల్లో చేపలమ్ముకుని జీవనం కొనసాగిస్తుంది. అత్యంత సామాన్య జీవనాన్ని అనుభవించిన అప్పలమ్మ ప్రస్తుతం ఓ మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీగా మారిపోయింది. 600 గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. మరి ఈ మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ వెనుకున్నటువంటి కథ ఏంటి? ఆమె ఆ విధంగా సెలబ్రిటీగా ఎలా మారింది? ఆమెను అసలు సెలబ్రిటీగా ఎవరు మార్చారు? ఆమె అలా మారేందుకు ఎంత శ్రమ పడుతోంది? దీని వెనుకున్నటువంటి కారణమేంటి? ఈ విషయాల మీద ఓ లుక్కేద్దాం. ఈ ఊరైన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. పెద్ద కర్రివానిపాలెం గ్రామానికి చెందిన అప్పలమ్మ పెద్దగా చదువుకోలేదు, కానీ సినిమాలు చూడడం అంటే మాత్రం చాలా ఇష్టమట. అందులోనూ పాత ఎన్టీఆర్ సినిమాలంటే మరీ ఇష్టం. సినిమా చూసిన తర్వాత ఇంటికొచ్చేసిన అప్పలమ్మ అందులో పాటలు పాడుకుంటూ చిన్న చిన్న డైలాగులు చెప్పుకుంటూ గడిపేది. ఇక కరోనా సమయంలో అప్పలమ్మతో పాటు కుటుంబం కూడా ఇంటికే పరిమితమైన పరిస్థితి. అదిగో సరిగ్గా అప్పుడే అప్పలమ్మ కాస్త సెలబ్రిటీగా మారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నా దగ్గర నటిస్తావా? ప్రాణం తీస్తావా? నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చరా. భగవంతుని సాక్షిగా 5 హత్యలు చేసింది నేనే. నన్ను బయటికి పోనివ్వండి సార్. రామాని బయటికి పంపరా. తీసావు కదరా. ఇంతకీ ఆ పరిస్థితులు ఏంటంటే, కరోనా సమయంలో ఖాళీగా ఇంట్లోనే ఉన్న ఆమె మనవలైనటువంటి బాలు, మాధవరావులు ఖాళీ సమయంలో చిన్న చిన్న ప్రోగ్రాములు చేసి వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉండేవారు. సరిగ్గా అదే సమయంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. తమ నాయనమ్మ ఇంత అద్భుతంగా డైలాగులు చెప్తోంది కదా, మరి మన నానమ్మతో అప్పలమ్మతో డైలాగులు చెప్పిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఆలోచన రావడమే తడవు ఆచరణలో పెట్టేశారు మనవలు. ఇంకే ఉంది, మనవలు డైరెక్షన్, అప్పలమ్మ యాక్షన్. మనవలు డైరెక్ట్ చేస్తూ ఉంటే అప్పలమ్మ రెచ్చిపోయేదట. ఒకటేంటి, అన్ని డైలాగులు గుక్క తిప్పుకోకుండా చెప్పేసేది. ఆమె సరదా డైలాగులకు ఆదరణ పెరగడంతో మనవడు కూడా అతి సంతోషంతో ఆమెతో డైలాగులు చెప్పించుకుంటూ ఉండేవారు. As a man thinketh, so is he. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. మతి ఎంతో గతి అంతే. ఒకటి ఇంగ్లీషు, ఒకటి సంస్కృతం, ఇంకోటి వాడుక తెలుగు, ఇంకోటి కలోక్యల్ తెలుగు. భావం ముఖ్యమా, భాష ముఖ్యమా? యూట్యూబ్ లో ఈమె డైలాగులని, ఈమె యాక్షన్ ని అప్లోడ్ చేస్తూ ఉండేవారు. ఇదంతా చూస్తూ ఉంటే మనవడికి ఒక ఆలోచన వచ్చింది. అప్పలమ్మ పేరుతోనే యూట్యూబ్ ఛానల్ ను కూడా పెట్టేశారు, నాయనమ్మ పేరు మీద మనవలు. ఇది చూసి ఒక షార్ట్ ఫిల్మ్ లో ఆమెకు నటించే అవకాశం కూడా కల్పించారట ఆ షార్ట్ ఫిల్మ్ వారు. అందులో ఆమె బాగా నటించడంతో మరింత పాపులర్ అయిపోయింది. ఎంత పాపులర్ అయిందంటే, ఇప్పటికిప్పుడు అవకాశం ఇస్తే ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్లతో నటించడానికి తాను సిద్ధం అంటూ చెప్తోంది అప్పలమ్మ. మాకి ఈడియాలు తీయడానికి కరోనా వచ్చింది. మా పిల్లలు చదువుకి వెళ్ళనాక ఇంట్లో కూకోయండి, చిన్న ఈడియం తీస్తాము నానమ్మ అనుకొని 2 పిల్లలు టై చేసి అనగానే ఈడియాలు తీస్తే మన మొక్కరవ్వ నీ ఏదైనా మా మొక్కర ముందుకు వస్తాము అనుకొని పిల్లలు జట్టు అయ్యి నాకు ఈ రకం చెప్పి ఈడియాలు తీయించాము. ఈడియాలు ముందేటి తీసాము, మొగదీర ఈడియం తీసాము. ఆయనక పెడాసి ఈడియం తీసాము. ఆయనక వైలాన్స్ అనేది అదొక ఈడియం తీసాము. ఉండవలసినవి ఈడియాములు చాలా తీసున్నాము.
సినిమాలో కూడా యాక్ట్ చేసావన్నారు. సినిమాకి ఇంకా ఎగ్జాంపుల్ మా మనవడా అవుతాడు పెకసన్ కుర్రోడు ఊర్లో టేవలు రాలమ్మా ఈ ముసలిది అయితే నానమ్మ నువ్వు రా మా సినిమాలోకి తీస్తాడు ఒక మనవడగా ఒక నాయనమ్మగా నువ్వు నటింతు కానీ రా అంటే సరే వస్తానని అన్నాను. వస్తానంటే ఆ బాబు వాళ్ళకి చెప్పాడు. చెప్తే ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చాడు. వస్తే ఈయన మనం పిలుస్తాం వస్తామమ్మా అంటే సరే వస్తానని అన్నాను. వస్తానంటే వాళ్ళు 4 రోజులు బళ్ళేసుకొని వచ్చి మా ఊరు కుర్రోళ్ళు ఒక ఇద్దరు బళ్ళేసుకొని నాకు అక్కడికి తీసుకొని వెళ్ళాడు పొగురు మొండికి. అక్కడికి తీసుకెళ్ళి ఈ పాలు వాళ్ళు నాయనమ్మ గురించి అని వాళ్ళు నాతోటి తీయించాడు. సినిమాలో అవకాశాలు వస్తే చేస్తావా మరి? సినిమాలో అవకాశాలు వస్తే మరి నేను ముసలిదాన్ని పిలుస్తాడా? దీనికి నువ్వు చేసిన వీడియోలే తెలుస్తున్నాయి కదా, దీనికి సంబంధం లేదండి. చేస్తాను. నీకు ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి అన్ని ఇష్టమే, బాలకృష్ణ అన్ని ఇష్టమే, ప్రభాస్ అన్ని ఇష్టమే, చిన్న ఎన్టీఆర్ అన్ని ఇష్టమే. మా సినిమాలు నేను పిలిస్తే సినిమాకి వస్తావా? వస్తా. నీకు అవకాశం వస్తే ఎలాంటి క్యారెక్టర్లు చేస్తావు? ఏదాని ఒక నాయనమ్మ కానీ ఓకే రౌడీకి నన్ను ముసలిదాన్ని రౌడీకి కదా ఏ చేయమని చేస్తాను. మన అందరూ నీ వీడియోలు చూసిన వాళ్ళందరూ రౌడీ అప్పలమ్మ కన్నా రౌడీ రంగమ్మ అన్నట్టే. రౌడీ రంగమ్మ చూసావా సినిమా మరి? రౌడీ రంగమ్మ సినిమాలో అప్పుడు ఆడేవి చూసున్నాము. బాలకృష్ణ సినిమాలో డైలాగ్ చెప్తావా? బాలకృష్ణ సినిమాలు డైలాగ్ ఏ సినిమాలో చెప్పాలా? ఎదుటోటితో మాట్లాడడానికి ఏమైనా మాట్లాడాలో నేర్చుకో. చీని గారు మీ నాన్నగారు బాగున్నాడా దానికి చాలా తేడా ఉందిరా. బాలకృష్ణ డైలాగ్ అదరగొట్టావు, మరి చిరంజీవి డైలాగ్ చెప్తావా? చెప్తాను. కార్పొరేట్ బిల్ తాగే బాడీ నీది, కార్పొరేషన్ నీళ్ళు తాగిన బాడీ నాది, పెట్టుకోకు ఆఫ్టర్ గ్యాప్ వాషెస్ బ్యాక్. సూపర్ చెప్పావు అప్పలమ్మ. మరి నువ్వు ఇంత బాగా డైలాగులు నేర్చుకోవడానికి తర్వాత వీటన్నిటికీ ప్రోత్సహించే మీ మనవలు వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారా? వీళ్ళిద్దరేనయ్యా. ఎవరు మనవలు? పిలువు నీ మనవలు. బాలు మాధవరావు. సరే మాధవ్, మరి నానమ్మతో ఎలా వీడియోలు చేయించాలని నీకు ఎందుకు అనిపించింది? ముందు మేము వీడియోస్ చేస్తుండేవాళ్ళము, అలాగలాగా అంటే మేము చేస్తుంటే మాకే డల్ అనిపించింది, ఏంటి ఇలా చేస్తున్నామని. అలాగా ఇంట్లో ఉన్నారు కదా నాన్నమ్మ ముసలి వాళ్ళు, వీళ్ళతో చేస్తే ఎలాగ ఉంటుంది అని ఒకటి చేయించాము. నాన్నమ్మ అయితే బాగా చేసింది, మాకందరికీ చాలా బాగా అనిపించింది. ఆడియన్స్ కూడా చాలా బాగా అనిపించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడం వల్ల ఇంకా చేయాలనిపించింది. నాన్నమ్మలో ఎంత టాలెంట్ ఉందని మాకు కూడా తెలీదు. కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ తీయడం వల్ల తనలో ఉన్న టాలెంట్ ఇంకా బయటకు వచ్చింది. తనతో మాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఆడియన్స్ కూడా ఇంకా కావాలని అనిపించడం వల్ల మాకు ఇంకా తీయాలనే ఆనందం అయితే కలిగింది. మొదట్లో వీడియోలు చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందండి. ముందు అన్నారు టిక్టాక్లు చేసేటప్పుడు ఏటి ముసలిదానికి పిచ్చి పట్టుంది ఇలాంటివి చేస్తుంది మన వాళ్ళతో అనుకొని అన్నారు. ఇప్పుడు బాగానే ఉంది, అందరూ వచ్చి చేస్తుంటే బాగానే చేస్తుంది, బాగా ఇదైపోయింది, పాపులర్ అయిపోయింది అనుకొని. అయితే అప్పలమ్మ గారికి సినిమాలో ఛాన్స్ రావాలని మరి మీరు కోరుకుంటున్నారా? మేము కోరుకుంటున్నాం, మాకు అందరికి చాలా ఆనందంగా ఉందండి. తప్పకుండా వస్తుందండి. అయితే అప్పలమ్మ గారిని మనం అందరం కలిసి సినిమాల్లో పంపించాలి విశ్వభారతి టీవీ తరపు నుంచి. అలాగేనండి, పంపించండి. మరి ఆమె మరింత పాపులర్ కావాలని విశ్వభారతి టీవీ ఆకాంక్షిస్తోంది.